నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి పరిస్థితి ఒక గవర్నర్ ప్రసంగానికి తప్పిస్తే, మరి ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాలకు కూడా వైసీపీ హాజరు కాకపోతే స్పీకర్ వారిపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్పి కొందరు అంటున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి తప్పిస్తే మిగతా 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? లేదు అంటే వెనక నుంచే జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే అసెంబ్లీకి పంపిస్తున్నారా అనర్హత వేటుకు గురి అవ్వకుండా? మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. మరి మనం చూసుకుంటే ఈ సంవత్సర కాలం పాటు కూడా అసెంబ్లీకి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు సార్, గవర్నర్ ప్రసంగం రోజు తప్పిస్తే. మరి తీరా అది చూస్తే అసెంబ్లీ సెషన్స్ కిందకి రాదు అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాలకు కూడా హాజరు కాకపోతే వాళ్ళ అనర్హత వేటు వేసే అవకాశాలు ఉందని కూడా కొందరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక 6 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఎలా అయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటంటారు? ఈ 6 అసెంబ్లీలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు వెళ్ళడానికి అంటారా? లేదంటే తెర వెనుక నుంచి జగన్మోహన్ రెడ్డి అనర్హత వేటుకు గురవ్వం, మీరన్నా వెళ్ళండి, తర్వాత ఎక్కువ మన పైన ఫోకస్ చేయరు అని చెప్పుంటారా? లేదు అంటే ఈ 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటారా? ఏం జరగబోతుంది అంటారు? ఒకటమ్మా, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతని బాధ్యత శాసనసభకి వెళ్ళి అక్కడ చట్టాల మీద మాట్లాడడం, సమస్యల మీద మాట్లాడడం అనేది బాధ్యత. అందుకే ఎన్నుకుంటారు. అది మానేసి నియోజకవర్గాలకు సంబంధించి పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్తామని కాదు. అసలు విషయాన్ని మానేసి ఇప్పుడు 11 మంది గెలిచారు, ఆయనతో 11 మంది గెలిచారు. ఇప్పుడు ఆయన ఎలాగే వెళ్ళడం, మిగతా 10 మందిని వెళ్ళనివ్వడం ఎలా వచ్చిందంటే, దాంట్లో ఒక ఎమ్మెల్యే మరి పేరు చెప్తే తన ఇబ్బంది పడతాడు. అతను ఒక ఎమ్మెల్యే మొదటిసారి ఇంకా నికేటి పాపం, అతనికి ఎంతో కోరుకుంటుంది అసెంబ్లీకి వెళ్ళాలి, నేను మాట్లాడాలి, నా నియోజకవర్గ ప్రజలు చూడాలి, నా కుటుంబీకులు చూడాలి. అది రికార్డులో అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట రికార్డు అవుతుంది కదా, రికార్డులో ఉండాలి అనేది ఎంతో కోరిక పాపం ఆయనకి. అసలు ఆయన కోరిక అతను వెళ్ళి మాట్లాడింది ఏది వెళ్ళొద్దని చెప్పి ఇక్కడ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటుకొని ఆ 11 మందిని రండి అని చెప్పి స్పీకర్ గారికి మనం కూడా చెప్పారు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి సరైన సమయం ఇవ్వకపోతే, అదిగో అసెంబ్లీకి వెళ్ళినా మా మైక్ కట్ చేస్తున్నారో, మా సమయం వృధా అవుతుందని చెప్పేసి అని బయటకు వచ్చేస్తే అది వేరు. అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాం ఏంటి, నేను చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను ఎడుతాను పిల్లడు, అలాగా అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు పోనీ ఒక శాసనసభ్యుడిగా నువ్వు తీసుకున్న సదుపాయాలన్నీ పొందుతున్నావు కదా, జీతాలు తీసుకుంటున్నారు కదా, వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ తీసుకుంటున్నారు కదా, మరి అవన్నీ తీసుకున్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాం? పెద్ద ప్రశ్న అమ్మా. ఈ రోజున సరే జగన్మోహన్ రెడ్డి గారి కంటే భయం ఉంటుంది. శాసనసభకి వెళ్ళిన కాడి నుంచి ఎదురుగుండా రఘురామకృష్ణ కనపడతా ఉంటాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఏమో అనిత గారు, అచ్చెన్నాయుడు, వీళ్ళందరినీ చూసేటికి ఆయన చెమటలు పడతాయి. అందుకని అతను వెళ్ళకపోవచ్చు. మరి మిగతా వాళ్ళు పంపాలిగా. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో కేసీఆర్ గారు వెళ్ళట్లా ఇప్పుడు, కానీ ఆయన సంబంధించినటువంటి నాయకులందరూ వెళ్తున్నారు. మరి అటువంటి అలా వెళ్ళొచ్చు కదా. కూటమి ప్రభుత్వం మీద ఏదో సాక్షి పేపర్లోనే లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చిన విషయం చెబుతున్నావు కదా, ఇది జరగట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, అన్నదాత సుఖీభేద ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వట్లేదు, ఎన్ని ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, రకరకాల మాట్లాడుతున్నావు కదా. మరి అవన్నీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, ప్రజలకు తెలుస్తుంది, ఒక రికార్డుగా ఉంటాయి. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే పార్టీ వ్యవహారం అవుద్ది, నువ్వు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వ వ్యవహారం అవుద్ది. మాట్లాడకండి ఎందుకు? అతను చాలా బాధపడతారు ఎమ్మెల్యేలు. సరే అతనంటే భయం, అతను వెళ్ళకపోతాడు, బాగానే ఉంది, మమ్మల్ని వెళ్ళవద్దు అంటే ఏంటి? ఇక్కడ ఇంకో అంశం సార్, ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తూ ఉంటారు. అదేదో అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా అని కొందరు చెప్తూ ఉంటారు. వాళ్ళు సమర్థించుకుంటూ ఈ ప్రెస్ మీట్ లో మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, ఇంకా అసెంబ్లీకి వెళ్ళడం అదే. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారమ్మా, అది కూడా రికార్డు. కొంతమందిని పిలుస్తారు, ఒకవేళ పిలిచినా ఏ క్వశ్చన్ అడగాలో ముందే చెప్తారు వీళ్ళు, అదే అడగాలి, లేకపోతే రెండోసారి పిల్లరాలనే. ఆ రికార్డు ఇది పూర్తిగా తెలుగు రాదు, పూర్తిగా ఇంగ్లీష్ రాదు, పూర్తిగా హిందీ రాదు, ఏదో మాట్లాడతాడు. చూడండి, మొన్న ఉల్లిపాయ గురించి మాట్లాడితే హెరిటేజ్ అంటాడు. ఏం మాట్లాడతాడో తెలియదు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి కింటాలకే తెలియదు, కేజీలకి తేడా తెలియదు అతనికి. ఏదో మాట్లాడాలి, ఏదో విమర్శ చేసేయాలి. అంటే నేను అంటే ఒక బాధ్యతగా నీ నియోజకవర్గ ప్రజలు నేను ఎన్నుకున్నది దేనికి, ఆ బాధ్యత నిర్వర్తించాలా వద్దా? లేదు, నిజంగా నీకు నమ్మకం లేదు, లేదా కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తుంది, పులివెందుల్లో గెలుపు కూడా ఒంటరిగా గెలిచేశారు, వాళ్ళందరూ ఏదో అధికారం ఉపయోగించి చేశారంటున్నారు, కాబట్టి మీ 11 మంది రాజీనామా చేసి రండి, నిరూపించుకోండి. నిజంగా కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉండి మీ మీద నమ్మకం ఉంటే మళ్ళీ భారీ మెజారిటీతో వస్తారు,
ఆ ధైర్యం చేయగలరా? గారు కూడా జెడ్పీటీసీ ఎన్నికల గురించి అదే చెప్పారు కదా సార్, మేము ఈ 2 స్థానాలకి రాజీనామా చేస్తాము, మీరు కూడా శాసనసభ్యుడిగా రాజీనామా చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకుంటాం. అది సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నామ్మా మొన్న. సజ్జల రామ మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో చంద్రబాబు గారు క్లియర్ చెప్పారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసింది కానీ, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసింది కానీ, లేకపోతే నిన్ను ప్రతిపక్ష స్థానంలో అక్కడ ఆ 11 స్థానాలు కుదించింది కానీ ప్రజలు ఇవ్వాలి తప్ప నాకు ఇవ్వు అంటే స్పీకర్ గారు ఇష్టమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమయ్యి నన్ను తీసుకెళ్ళి కలెక్టర్ చేయగలడైనా? కలెక్టర్ చేయాలంటే దానికి ఒక అర్హతలో కొన్ని విధానాలు ఉంటాయి. ఐఏఎస్ చదవాలి, దానికి ఒక విధానాలు ఉంటాయి. అదేమీ లేకుండా చంద్రబాబు గారికి ఇష్టమైతే ఆయన పెట్టి ఇచ్చేయగలట కలెక్టర్ హోదా. అలాగే స్పీకర్ గారికి ఇష్టం కదా అని చెప్పేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు. దానికి రూల్స్, రెగ్యులేషన్స్, ఒక రాజ్యాంగం, ఒక విధానం ఉంది. నీకు వచ్చిన సీట్లు ఎన్ని? నీది ప్రతిపక్షం కాదు, నీది విపక్షం. ఆ రెండింటికి వచ్చేసాం అతను తెలియదు. ఆ విపక్ష పార్టీగానే వచ్చి సరే కనీసం పులివెందల నియోజకవర్గ ప్రజల గురించి అయినా ఆడికి వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు రాష్ట్ర సమస్యలు అంటావు, నీకు అంత తెలియదు. కానీ నీ నియోజకవర్గ సమస్యల గురించి అయినా మాట్లాడడానికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళం. పోనీ జీతం తీసుకుంటే మానతావా? మానవు. ఏది చేయకపోతే ఎలాగా? నేను అంటే మళ్ళీ 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి. మాట్లాడితే ఏమంటారు? వాళ్ళ మాట్లాడుకుంటారు, వాళ్ళ మాట్లాడుకోబడితే మీరు వస్తే మీదే మాట్లాడతారు, మీరు రారు. అంతే ఏకపాత్రాభినయం. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఏకపాత్రాభినయం, నేను ఇటే మాట్లాడతాను, ప్రశ్న నాదే జవాబు నాదే అనుకుంటే ఎలా కుదురుద్ది? ఈ అగినా కూడా జాగ్రత్త గమనించాం శ్రావణి. అసెంబ్లీలో ఈ రోజుకి కూడా ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారు. మా నియోజకవర్గంలో జరుగుతుంది, మాకు ఇలా కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. అది బాధ్యతగా చేస్తున్నారు. నిజంగా నువ్వు ఎలా పది జగన్మోహన్ రెడ్డి గారు మిగతా 10 మందిని పంపిస్తే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు మాట్లాడతారు కదా. లేదు కూటమి ప్రభుత్వాన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు అనుకోండి, విమర్శిస్తారు కదా. లేకపోతే గత హయాంలో మీరు ఏమైనా అద్భుత పాలన చేసేస్తే ఆ పాలన గురించి చెప్పుకుంటారు కదా. ఏది జరగకుండా అసెంబ్లీని ఎగ్గొట్టడం అంటే నిజంగా మీరు ఆ పదవులకు అర్హుడు. ఖచ్చితంగా రాజీనామాలు చేసేయండి. రాజీనామాలు చేసేస్తే ప్రజలు చూసుకుంటారు. ఎవరైతే అసెంబ్లీకి వెళ్తారో, ఎవరైతే ప్రజా సమస్యల గురించి మాట్లాడతారో వాళ్ళని పంపుకుంటారు. అంతే తప్ప లేకపోతే మేమేనా భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించవచ్చు. ఏం జరుగుద్దో మనం ఏదైనా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయమైనా ప్రజలే తీర్పు ఇవ్వాలి. ప్రజల తీర్పుని మీరు దాన్ని ఏమంటారో ఒక విధమైనటువంటి అవమానిస్తున్నారు. ప్రజా తీర్పు ఇచ్చిన రోజునే దాన్నే మీరు బ్లాక్ డే అన్నారు. అటువంటిది ఇంకా మీరు అసెంబ్లీని కూడా అంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. అసలు అసెంబ్లీలోనమ్మా ఒకప్పుడు అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అంటే ప్రజల తీర్పునే కాదు, ప్రజలను కూడా అవమానించినట్టే. ఒకప్పుడమ్మా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రత్యర్థులైనా అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడారు. ఒకరికొకరు వాదాపాలు జరిగాయి. అద్భుతంగా ఏమన్నా పొరపాటున ఒక మాట పొలిన వెంటనే ఆ మాట వాపసు తీసుకునేవారు, రికార్డులను తొలగించేవారు. నిన్న పొరపాటున నోటి నుంచే మాట వచ్చింది కాబట్టి క్షమించాలని కోరుకునేవారు. అంత ఒక అద్భుత సాంప్రదాయం నుండి అయ్యి అసలు మొత్తానికి అసెంబ్లీకి వెళ్ళకుండా ఉన్న అసెంబ్లీలో గతంలోనేమో అన్ని బూతులు మాట్లాడుతా అందరినీ ఏడిపిస్తా ఒక విధమైన రాక్షసానందం పొందినటువంటి వ్యక్తులు ఈరోజేమో కనీసం అసెంబ్లీ కూడా వెళ్ళకపోవడం అనేది అంటే ప్రజల తీర్పుని అవమానించొద్దు. మీకు ఇష్టం లేకపోతే, ప్రజలంటే ఇష్టం లేకపోతే రాజీనామాలు చేసేయండి, మీ వ్యాపారం మీరు చేసుకోండి. అంతే తప్ప ప్రజా తీర్పుని అగౌరవపరచడం అంటే ఇంక మిమ్మల్ని భవిష్యత్తులో రాజకీయంగా మీకు మీ సమాధి మీరే కట్టుకుంటున్నట్టు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.